హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి P4 సర్వే అనేది అటాచ్మెంట్ చేస్తున్నారు. అసలు P4 సర్వే ఏంటి, అసలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇలాంటి దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రతి నెల మహిళలకి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,500 మనకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ అకౌంట్లకి అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే దానికి అయితే అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అసలు ఈ P4 సర్వే ఏంటి, ఫస్ట్ P4 సర్వే గురించి తెలుసుకుంటే మీకు దీనికి ఎవరికి డబ్బులు వస్తాయనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, P4 సర్వే అంటే ఏంటంటే ప్రైవేటు, పబ్లిక్, పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఈ 4 వర్డ్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే P4 సర్వే అనేది కండక్ట్ చేసి ఈ P4 సర్వేలు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి P4 సర్వేలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసింటారు కదా, ఆల్రెడీ సర్వే అనేది చేశామని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే ఆ సర్వే చేసినప్పుడు బిలో పావర్టీ అంటే దారిద్ర్య రేఖకు దగ్గరగా ఉన్న వాళ్ళు, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు అయితే అందరికీ రావు. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో అంటే మధ్య తరగతి కంటే బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే బిలో పావర్టీ లైన్ ఉంటారు. ఆ బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు చూసినట్లయితే మాగాని 2 ఎకరాలు, మెట్ట భూమి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఎవరైతే ఈ ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవాలి ఎలిజిబుల్ అంటారో వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేకపోతే ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళైతే కన్నా ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ అయితే గుర్తించడం జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ట్యాక్స్ కడుతున్నారంటే ఈ పథకానికి అయితే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే చెప్పడం జరిగింది. 4 చక్రాల వాహనాలు అంటే 4 వీలర్స్ ఉన్న వాళ్ళు దీనికి అర్హులు కాదు. అంటే 4 వీలర్స్లో మీకు ఆటో ఉన్న అర్హులు కాదన్న డౌట్ ఉంటుంది, ట్రాక్టర్ ఉన్న అర్హులు కాదని ఉంటుంది. ఆటో, ట్రాక్టర్ ఇలాంటివి కాకుండా 4 వీలర్స్ అంటే మనకు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 వీలర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ పథకానికి అయితే అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అలాగే దీనిలో మనకు ఫైనల్గా మనకు కరెంటు బిల్ అనేది 200 యూనిట్లకు లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అయితే ఎలిజిబుల్. 200 యూనిట్లు దాటింది అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఈ పథకం అనేది ఇన్ఎలిజిబుల్. కాబట్టి ఎవరికైతే 200 యూనిట్ల లోపల ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ పథకానికి అయితే ఎలిజిబుల్. గత ప్రభుత్వంలో మనకు 300 యూనిట్లు అయితే పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో బిలో పావర్టీ లైన్ అంటే ఈ 200 యూనిట్లు ఎందుకు తీసుకొచ్చారంటే బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ P4 సర్వే కండక్ట్ చేసేసి ఈ 200 యూనిట్లకి తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఇంకా రాలేదు. దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది గవర్నమెంట్ అనేది డెవలప్ చేస్తుంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అయితే నేనైతే వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.